నమస్కారం అండి. మనం ఇప్పుడు సుగంధ శ్రీనివాస్ గారు రచించిన 'దోసిట్లో హృదయం' అనే కథను విందామా? ఆ మాటలు వింటూనే ఆశ్చర్యపోయాను. కానీ ఈ విషయం మనిద్దరి మధ్యే ఉండాలి. నీకన్నీ తెలిసుండి కూడా ఈ పని చేయటం నాకేం నచ్చటం లేదు. నేనసలు పెళ్ళే చేసుకోనని ఎంత మొండికేసినా అమ్మ చచ్చిపోతానని బెదిరించటం వల్ల ఇలా ఒప్పుకోవలసొచ్చింది. ఈ క్షణం నుండి భార్యగా నటించటం నీ జీవితం అవుతుంది. నాపై కలలు మాత్రం కనకు. కొందరి జీవితాలు కురవని మేఘాలు. వాటిని కరిగించి మొలకెత్తాలనుకోవడం తెలిసి తెలిసి సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. కన్ను ఆర్పకుండా చూస్తూ అన్నాడు. ఈ విషయం లాంటి విషయాన్ని నువ్వే భరిస్తావో, తలా కొంత పంచుతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నా. కాస్త దూరంలో క్రింద ఒక దుప్పటి పరిచి దిండుకు తల నాంచుకుని కళ్ళు మూసుకున్నాడు. బావా, పెళ్ళంటే తెలియని వయసులోనే నువ్వే కావాలనుకున్నాను. ఎలాగోలా నిన్ను గెలుచుకున్నాను. ఆ గెలుపు నా ఓటమైంది. నువ్వే కావాలనుకున్నప్పుడు మరెన్నింటినో వదిలేసుకోవాలి. అందులో ఈ జీవితం ఒకటి. నా మనసుకు గొంతున్నా, నీ గొంతుకు మనసున్నా ఎంత బావుండు అనుకున్నాను నేను. నేనింకా నిలబడే ఉండడం చూసి మనిద్దరిలో ఎవరు నటించడంలో ఫెయిల్ అయినా మన మధ్య ఈ మాత్రం సంబంధం ఉండడం కష్టం. అందుకే ఈరోజు నీ జీవితంలో అతి మామూలు రాత్రి అనుకుని నిద్రపో అంటూ అటు తిరిగి పడుకున్నాడు. చెక్కిపడేసిన శిల్పం మాదిరి కదలకుండా బెడ్పై కూర్చుండిపోయా. కళ్ళ ముందు శూన్యం, చెవుల్లో హోరు, మనసు మొత్తం ధూపం. తల తిప్పి అటోసారి చూశాను. తన రగిలే మనసులో పొగిలే గుండెలో నా స్థానం లేదనిపించేలా కనపడ్డాడు. ఒక్కో జ్ఞాపకం కంటి రెప్పలపై బరువుగా రాలుతూ నిద్రను రానివ్వడం లేదు కళ్ళపై. అది మా శోభనం రాత్రి. వారం రోజులు ఎలా గడిచాయో బాగానే నటించాం. అక్కడ ఊటూరు నుండి కరీంనగర్ వచ్చి 2 రోజులవుతోంది. అవసరానికి మాటలు ఏమాత్రం టచ్ లేకుండా చక్కగా కాపురం చేస్తున్నాం. తను 10ంటికి ఆఫీస్కి వెళ్ళినవాడు 6ంటికి తిరిగి వస్తాడు. తను వెళ్ళాక దినపత్రిక నుండి మాసపత్రిక వరకు చదివింది విపులంగా చదువుతూ రోజులను ఏరి పారేస్తున్నాను నేను. కొత్త కావడం చేత ఇంకా ఎవరూ పరిచయం కాలేదు. ఎక్కడ కాపురం ముచ్చట్లు అడుగుతారోనని కూడా చొరవ చూపించలేకపోతున్నా. ఆ రోజు ఆదివారం. నాకు కాస్త ఆసక్తి కలిగింది. ఈ రోజంతా ఇంట్లోనే ఉంటాడు కదా అని. నేను వంటింట్లో ఉన్నాను. బనియన్ కనిపించడం లేదంటూ వచ్చి నుంచున్నాడు. తల పచ్చిగానే ఉంది. ఆ ఛాతీపై ఉన్న టవల్ నా పార్టీకి చెందినట్లుంది. వెంట్రుకల్లో దాగిన నీటి బిందువులు ముత్యాలనిపించేలా కనబడుతున్నాయి. తనతో పాటే బీరువా దగ్గరికి చేరుకున్నాను. నిజమే, నా బట్టలతో ఉందది. తీసి చేతికిచ్చాను. తీసుకోవటానికన్నట్లు చేయి చాచి టవల్ వదిలేశాడు. అంతే. నిలువెత్తు విగ్రహం, నిండైన బంగారు రంగు ఛాతి. ఒక్క క్షణం చూశాను. ఒళ్ళు చల్లుమంది. గిర్రున అటు తిరిగి తడబడుతున్న అడుగులతో వచ్చేశా. అదే దృశ్యం కళ్ళ నిండా. మగవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా? ఒకే ఒక్కసారి ఆ గుండెని ముద్దు పెట్టుకుంటే నవ్వొస్తోంది. కలలు కనొద్దని చెప్పాడుగా. నువ్వు కూర్చో అన్నాడు వడ్డిస్తుంటే. ఎదురుగా కూర్చోబోతుండగా మనసు దృఢంగా ఉంటే ఏ క్షణమూ బలహీనమైంది కాబోదు. ఇప్పుడు జరిగిన సంఘటనను ఉద్దేశించి కావచ్చు అన్నాడు. బాధ అనిపిస్తోంది కదూ? నీపై నాకు ఎలాంటి కోపము ద్వేషమూ లేదు. నిజానికి ఏ భావమూ లేదు. ఎందుకు ఇలా కావాలని జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నావు? అది ప్రశ్న. నన్ను మాట్లాడించటానికా? నా మౌనం తనకేమనిపించిందో మరేమీ అడగలేదు. సాయంత్రం జాజులు కోసుకుంటుండగా ఏంటి కోపమా? మాట్లాడితే నీ ముల్లేం పోయింది అంటున్నాడు తను కూడా పూలు తెంపుతూ. పరిపరి విధాల చక్రభ్రమణం చేస్తున్న మనసు చప్పున ఆగిపోయింది. చూడు, నన్నొక బాధ వెంటాడుతోంది. నా మూలంగా నీకేమైనా ఇబ్బంది కలుగుతోందా అని. అంతకంటే మూడిగా ఉండడం నాకు చేతనవును మరి. ఏదైనా మాట్లాడు ఆసక్తిగా అడిగాడు. ఏం మాట్లాడటం? గుండె నిండా పరుచుకున్న బావతో నటనే నా బ్రతుకు అవుతుందని చెప్పి మాట్లాడమంటున్నాడు చూడు. నాకు తెలుసు బావ ఎవరినో ప్రేమించాడని. పెళ్లిదాకా వెళ్ళిన వారి ప్రేమను ఏ బలహీనతో ఓడించింది. ఒక రకంగా బావను ఆమె మోసం చేసింది పిరికితనంతో. ఈ విషయం ఇంట్లోనూ తెలుసు. తెలిసినా నేను పట్టుబట్టి బావనే కట్టుకున్నాను. గెలిచాను. బావను భర్తగా పొందటమే లక్ష్యంగా ఎన్నెన్ని ఎదురుచూపులు. అవన్నీ నిజమయ్యాయి. తనెవరినో ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు నిలదీసి అడగాలనుకున్నా. కానీ ఏదో నన్ను ఆపింది. నాకు బయటి సంబంధాలు చూస్తుంటే బావకే తప్ప మరెవ్వరికీ ఛాన్స్ ఇవ్వనని. ఎంత తెగింపు మాటలు! వాటికి ఎన్ని చివాట్లు! అయినా నాకు ఈ జీవితం బాధగా లేదు.
కారణం తనని చూస్తూ తనని తాకిన గాలి నన్ను తాకితే చాలని ఎన్ని రాత్రులు కలల రాసులు కూర్చలేదు. ఇప్పుడు ఇదంతా బోనసే. బావను నేను ఆరాధించాను. ఊహ తెలియక ముందు నుండే ప్రేమించాను, ప్రాణంగా ప్రేమించాను. అలాంటి బావను నేనెందుకు వదులుకుంటాను? ఆయన్ని ఆకర్షించడానికి నేనేం చౌకబారు వేషాలు వేయడం లేదు. మాట్లాడటమే తక్కువ. ఈ జీవితం ఇలాగే ఉంటుందనుకోను. మార్పు మనిషికైనా మనసుకైనా మరి దేనికైనా సహజమని నమ్మేదాన్ని. అందని జాబిల్లి ఒళ్ళో వాలుతుంది, రాలని పువ్వు పెదవిపై విరుస్తుంది. మౌనంగా ఉండడం అంటే అంతిష్టమా? బావ కళ్ళెత్తి నన్నే చూస్తున్నాడు. సిగ్గనిపించింది. చిరునవ్వు మొగ్గను చివరకంట తుంచి మామూలైపోయా. పాపం ఎంత ప్రయత్నించినా నా గొంతు స్పందించటం లేదు. మనసులో ఏముందో తెలుసుకోకుండా మాట్లాడమనటం వెర్రితనం అని చిన్నబోయిన ముఖంతో ఇంట్లోకి నడిచాడు. రోజులను నెలలు చేయడంలో ఆరితేరాను. ఒక యంత్రంలా మారిపోయాను. మరే కోరికలు లేని మనిషిలా మారాను. నిజంగా బావ చాలా గ్రేట్. ఎంత నిజాయితీగా ఉంటున్నాడు. కనీసం తాకటానికి కూడా అవకాశం లేకుండా ప్రవర్తిస్తాడు. నా అందం అతన్ని ఏమాత్రం గతి తప్పించటం లేదు. రాత్రి పడక సిద్ధం చేసుకుంటున్నాను. రేపు గుడికి వెళదాం అన్నాడు గుమ్మం దగ్గర నుండే. నమ్మలేదు. ఎక్కడా దేవుని ప్రస్తావన లేదు కదా. బావది ఆలోచనలకు అందని ప్రవర్తన అని నవ్వుకున్నాను. గాలితో ముంగుర్లు ఆడుకుంటున్నాయి నాతో నా ఆలోచనలు. గుళ్ళోకి వెళుతూ కొబ్బరికాయ పూలు కొనుక్కునొచ్చాడు. ఈరోజు శ్రావణి పుట్టినరోజు అంటూ నా చేతిలో పెట్టాడు. అర్థమైంది. నా ఆశ్చర్యం తన కంట పడనీయకుండా ముందుకు నడిచాను. పూజారి పేరేంటని అడగ్గా శ్రావణి అన్నాడు. మీ పేరు అని తిరిగి అడిగితే ఒక్కరిదే చేయించండి అని ముక్తసరిగా చెప్పాడు బావ. పూజారి నన్నోసారి పరీక్షగా చూసి తన పని కానిచ్చాడు. బావ ఇంకా శ్రావణిని మరవలేకపోతున్నాడు. ఇలా ఎన్నాళ్ళుంటాడు? ఇంటికొచ్చాక పాయసం చేశాను. ఆనందంగా అమృతం ఆరగించడానికి తను నా సొంతం కాలేదు అంటూ పాయసం పక్కకు నెట్టాడు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మనుషులకు దేవుడితో పని కానీ కళ్ళకు కన్నీటి అవసరం కానీ ఉండేవి కావు. పువ్వు నా కొప్పుకు పూయలేదని ఆ రెమ్మను ద్వేషించకూడదు. పాయసం వంటింట్లోకి తీసుకెళ్తూ మనసుకు గొంతిచ్చాను. అంతే. అవాక్కైపోయాడు. కళ్ళింత చేసుకుని నన్నే చూస్తున్నాడు బావ. మరి లేకపోతే ఎంతకని భరించేది? కోపం నిజంగానే వచ్చేసింది. ఏమీ తినకనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను తినకనే ఇంట్లో ఉండిపోయాను. కళ్ళు కన్నీళ్లతో నిండగా ఇందు గుర్తుకొచ్చింది. అవును, ఎలా గడిపామో ఆ రోజులను. నా ప్రతి కదలికని మాటని ఆరాధించే నా నెచ్చలి. తను అంటుండేది, అవునటే హరిత, నేను అబ్బాయినైతే ఎంత బాగుండే. నీలాంటి అమ్మాయికి భర్తనయ్యి ఆ బ్రహ్మకు ఏమొచ్చిందే నన్ను మగాడిగా పుట్టిస్తే. ఆపుతావా? నా వారిని ఇంకో భయపడి ఆగిపోయేది. బావపైన నా ఇష్టం, ప్రేమ, ఆశ, ఆరాధన సమస్తం తనకు తెలుసు. హెచ్చరించేది కూడా. ఎదుటివారు ఎవరైనా సరే మనపై కంటే ఎక్కువ ఆశలు వాళ్ళపై పెట్టుకోవద్దని. అయినా దాని ఫిలాసఫీ దానిది, నా ఆరాధన నాది. ఉత్తరం రాయడం ప్రారంభించే ఇందుకి మనసును అక్షరాలుగా మలిచి. పూల చెట్లకు నీళ్లు జల్లుతుంటే వచ్చాడు. ఉదయం తాలూకు మరక ఇంకా చెరిగిపోలేదనుకునేలా నీరసంగానే కనపడ్డాడు. పని కానిచ్చేసి కాఫీ అడిగాను. సమాధానం రాకపోయేసరికి కాఫీదేనా మళ్ళీ అడిగాను నేనే. తలెత్తి చూసి వద్దు, తలనొప్పిగా ఉంది అంటూ కళ్ళు ఇంకాస్త గట్టిగా మూసుకున్నాడు. ఎందుకో కాసేపు అయ్యాక కళ్ళు తెరిచాడు. ఆయన్నే చూస్తున్నా కొంచెం బాధగా. బామ్రాయన తల అడ్డంగా ఊపుతూ కళ్ళు మూసుకున్నాడు. నుదురుపై నా చేయి పడగానే అదిరిపడి చూశాడు. మౌనంగా నా పని కానిస్తున్నాను. తనను అలా స్పృశించటం అదే మొదలు. తల వేడిగా ఉంది నిజమే. అలా తనపై వంగినప్పుడు నా పమిట, నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు తనని తాకుతున్నాయి. రాస్తుంటే హాయిగానే ఉన్నా ఏమనుకున్నాడో ఇక చాలు, థ్యాంక్స్ అని కళ్ళు తెరిచాడు. ఎందుకు కళ్ళల్లో నిండాయో నీళ్ళిద్దరికీ, కళ్ళు కళ్ళు కలిసి. ఆ మసకలో గుర్తించలేదు కన్నీళ్లను. నీకంత నిస్తేజంగా ఇక్కడ అనిపిస్తే వెళ్ళొచ్చు. భోజనం చేసి వీక్లీ చదువుతూ నేను పుట్టింటికి వెళ్ళొస్తానన్న మాటకి సమాధానం ఇచ్చాడు. అది కాదు, అమ్మను చూడాలనిపిస్తోంది నెమ్మదిగా చెప్పాను నేను. కొన్ని నిమిషాలాగి సరే అన్నాడు నన్నే చూస్తూ. ఆనవాయితీ అయితే ఇద్దరం కలిసి వెళ్లాల్సింది. కానీ తానెలాగూ రాడు. ఎలాగైనా మేనేజ్ చేయాలనుకుంటూ ఇల్లు చేరుకున్నాను. అమ్మ ఎదురొచ్చింది. ఇంకెవరి కోసమో వెనక్కి చూస్తూ ఆగిపోయింది. తను రాలేదు పనుండి అంటూ ఇంట్లోకి నడిచాను నవ్వుతూ.
నా నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తూ అందరినీ నమ్మించా బాగా చూసుకుంటున్నాడని. కానీ పక్కింటి సుజాతదినికి మాత్రం దొరికిపోయాను. ఇదన్నమాట సంగతి అంటూ దీర్ఘాలు తీసింది. నీకు బాగానే ఓపికందులే పిల్ల, కావాలని కోరి చేసుకున్నావు, నిరీక్షించు అంది. నేను నవ్వుతూ తననే చూస్తున్నాను. ఇందు తర్వాత ఈమె నా బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచిది, ఎదుటివారి మనసును చదవడం తెలిసిన మనిషి. సరే గాని మీ ఆయన నిన్నేమని పిలుస్తాడోయ్? ఏమనడు. పోనీ నువ్వేమని పిలుస్తావోయ్? తల ఎగరేసింది. అడ్డంగా తలూపాను. మీ ఆయన మీద నీ అభిప్రాయం సాధ్యమైనంత పెద్దదిగా చెప్పు చూద్దాం అంది ముసిముసిగా నవ్వుతూ. క్షణమాగి మావారు అంటూ తల పక్కకు తిప్పుతుంటే సిగ్గుపట్టానికి ఏం జరిగిందని చెప్పమంటూ బొగ్గగిల్లింది. మా వాసు చాలా సెన్సిటివ్ అండ్ సిన్సియర్. నీకు తెలుసుగా రూపురేఖలు అందచందాలు. కన్నెపిల్ల చూసిందంటే కలర్ కనడం ఖాయం. ఏ వ్యసనాలు లేవు. ఆ కళ్ళు, ఆ నవ్వు, ఆ మనసు మనలాంటి వారికైతే అసూయ పుట్టిస్తాయి. తను నావాడని గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత సంతోషం వేస్తుందో అంటూ ఆగాను. వదిన నా తల నిమురుతూ, పిచ్చిపిల్ల, నువ్వెంత అమాయకురాలివి. బంగారం కావలసినంత చెంతనే ఉంచుకుని ఏ ఆభరణం ధరించకుండా ఎలా ఉంటున్నావు చూడు. మనసు విప్పి మాట్లాడడు, కంటి నిండా చూడనే చూడడు. తాకటానికి అర్హత లేనట్లు యంత్రంలా పక్కనే ఉన్నా నువ్వెంతగా తనను ప్రేమిస్తున్నావు. అన్నీ సమకూర్చే భర్తల్నే ఈ కాలం భార్యలు ఇంకా వేధించుకు తింటుంటే నీకు వారికి తేడా ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో. వదిన కళ్ళల్లో నీళ్ల పొరలు నాకు పరుచుకున్నాయి. ఎవరికి చెప్పొద్దని మాట తీసుకుని ఇంట్లోకి వచ్చాను. తెల్లారితే నీ పుట్టినరోజు కదే అంటూ ఉండమంది అమ్మ. బావకు వంట చేసుకోవటం రాదని, నన్ను చూడకుండా ఉండలేడని అబద్ధం చెప్పి ఈ పుట్టినరోజుకు తనతోనే ఉండాలని ఇంట్లోంచి బయటపడ్డాను. నిజం చెప్పాలంటే నాకే బావను చూడాలనిపించింది. సాయంత్రం అయింది. ఇంట్లోనే ఉన్నాడు బావ. గుమ్మంలో అడుగు పెట్టానో లేదో సువాసన గుప్పుమంటూ వస్తోంది. బ్యాగ్ అక్కడ పెట్టేసి కిచెన్ వైపు నడిచాను. అప్పుడే స్నానం చేసినట్లు కడిగిన ముత్యంలా కనబడుతున్నాడు. కాఫీ కప్పు ఫ్లాస్క్తో వెనక్కి తిరిగాడు నిమిషం గడిచాక. అంతే. కళ్ళల్లో ఆశ్చర్యం, ముఖంపై క్షణకాలం సంతోషం ఒకేసారి తళుక్కుమన్నాయి. వంట తానే చేశాడు. నాకైతే అంతా ఆశ్చర్యమే. నలుడికి శిష్యుడేమో, రుచిగానే ఉంది. రాత్రి ఎవరు తపస్సులో వారు లీనమై ఉండగా తనే ఉదయం గుడికి వెళదాం అంటూ నన్నే చూస్తున్నాడు. నేనెందుకూ అనలేదు, తలెత్తి చూశానంతే. పూజ ముగిశాక మెట్ల మీద ప్రక్కనే కూర్చున్నాం. కళ్ళింత లోతుకుపోయున్నాయి. రాత్రి బావ నిద్రపోలేదని ఇట్టే తెలుస్తోంది. నాపై కోపం రావడం లేదా నీకు అన్నాడు. ఏ అక్షరమూ లేని తెల్ల కాగితంలా నా ముఖం భావరహితంగా పెట్టాను. ఓ నిమిషం గడిచాక హరి అన్నాడు. తొలకరి చినుకుల మీద రాల్చినట్టు ఒళ్ళంతా పులకరించిపోయింది. ఆ తన్మయత్వం బహుశా నా జీవితంలో అప్పటి వరకు అనుభవించుండను. మనసుకు చక్కెలగింతలు పెట్టినట్లు ఇన్నాళ్ల మా అనుబంధంలో తొలిసారిగా గుండె గదులు తోసుకుని వచ్చిన పిలుపది. మడత విప్పని కాగితం ఒకటి చేతిలో పెట్టాడు. అలాగే చూస్తున్న నాకు. అది ఇందుకు నేను రాసిన ఉత్తరమే. పోస్ట్ చేయడం మర్చిపోయాను. అందులో ఏముందో నాకు తెలియకపోతే కదా. అయినా కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. ఇష్టసఖి ఇందుకి. నీకు తెలుసా, నా జీవితంలో బావను పెళ్లి చేసుకోవటం ఒక మధుర స్వప్నం. దానికోసం నేనెన్నాళ్ళు పరితపించాను, కలలు కలబోశాను. పెళ్లి వరకు నిజమే జరిగింది. అయితే మా మధ్య కొలవలేనంత దూరం, కలపలేనంత ఎడబాటు. నేను బావను ప్రేమించాను, బావ మరొకరిని ప్రేమించాడు. బావ నాకు అందాడు, బావకు ఆమె చెందలేదు. మేమిద్దరం భార్యాభర్తలా గడుపుతున్నాం, జీవించటం లేదు. ఎన్ని ఆశలు అల్లుకున్నాను, ఎన్ని ఊసులు పోసగుచ్చాను, ఎన్ని సిగ్గులు దాచుకున్నాను. ఇవన్నీ ఏవి? నేను అనుకున్నదంతా భ్రమ. ఆయన్ని ప్రతి క్షణం నా ఒళ్ళో ఊహించుకుని ఎన్నో రాత్రులు దాటాను. తనోసారి అన్నాడు, మనసు దృఢంగా ఉన్నంతకాలం ఏ క్షణం బలహీనమైంది కాదట. మరోసారి అంటాడు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మూర్ఖంగా జీవితాన్ని అర్పించుకోరని. ఇవన్నీ నాకేం బాధ కలిగించలేదు. నేను బావను ప్రేమించాను, ఆరాధించాను. ఇంకా అంతకంటే ఎక్కువ ఏదైనా ఉంటే అదీ చేశా. కన్నీళ్లతో బ్రతిమలాడను, పరువంతో వలవేయను, అవకాశం కోసం వేచి చూడను. ఇలాగే బ్రతకగలను. కొందరు ప్రేమ కోసం ఏదేదో త్యాగం చేస్తుంటారు. నేను నా జీవితాన్ని అలా చేస్తే తప్పే ఉంది. అదే నాకు తృప్తి అయినప్పుడు. ప్రేమించిన వారి కోసం నడవమని హృదయాన్ని పరిస్తే వారికి అది ఒక్కోసారి విసుగనిపిస్తుంది కదూ. బావ ఏనాటికైనా నావాడే. అవును, ఏదో ఒకరోజు నేను ఆ అదృష్టవంతురాల్ని కానా చెప్పు. ఆశ గుడ్డిదైనా మోగదైనా మనశ్వాసే కదూ.
తల వంచుకుని అలాగే కూర్చున్నా. బావ నోరు విప్పాడు. ఇతరుల ఉత్తరాలు చదవకూడదు, అయినా చదివినందుకు నన్ను క్షమించు. ప్రేయసి కోసం నా జీవితాన్ని ఇలాగే గడపగలను. నన్ను నేనే దూరం చేసుకుని నేను లేని నన్ను భరిస్తూ ఎన్నాళ్ళైనా ఉండగలనేమో, కానీ నువ్వేం నేరం చేశావు? నా వల్ల నీకెందుకు ఈ శిక్ష? నా ప్రియురాలు దూరమైందని ఆ కోపం నీపై ఎందుకు చూపించాలి? నాకైతే అంతా అయోమయం. గొంతు మాట్లాడుతుందన్న విషయం మర్చిపోయానన్నట్లు చూస్తున్నాను. గడిచిపోయిన దాన్ని బాగు చేయలేక, ముందున్న దాన్ని పూర్తి చేయలేక రోజులు జారవిడవడమా జీవితం అంటే? భవిష్యత్తు గూర్చి కలలెన్నో కంటాం, కానీ అన్నీ నిజమవుతాయా? అనుకున్నది అందలేదని జీవితాన్ని గాలి కొదిలేస్తే పలాయనవాదమవుతుంది. కొన్ని జీవితాలు ఎప్పటికీ చిగురించవని చుట్టూ ఉన్న వాళ్ళకి నీడనివ్వకుండా ఉంటే ఎలా? నేను ప్రేమించాను, చేరువ కాలేకపోయాను. నువ్వు ప్రేమించావు, చేరువుగానే ఉన్నా దూరతీరానివయ్యావు. నా ప్రేమలో స్వార్థం ఉంది, కానీ నీ ప్రేమలో స్వచ్ఛమైన ఆరాధన ఉంది. ఆగాడు. నాకు గుండె ఆగిపోతుందేమోనన్నంత ఉద్వేగంగా ఉంది. నువ్వే గెలుస్తున్నావు, నీ ప్రేమే గెలుస్తోంది అంటూ దోసిట్లో పట్టుకున్నాడు ఓ గులాబీ పువ్వును. గుడి గంటలు, భక్తి గీతాలు, పరిమళ ప్రశాంతత ఇవన్నీ లేనట్లే నిశ్శబ్దం నేనైపోయా. కళ్ళనే కాదు, నన్ను నేనే నమ్మలేకపోతున్నా. ఆ చూపులు వెన్నెల వెలుగులా నాపై జాలువారుతున్నాయి. ఆ కళ్ళల్లో నా రూపం స్పష్టంగా కన్నీటి నిలువుటద్దాల్లో మెరుస్తూ. తల్లో పెట్టమన్నట్లుగా వెనక్కి తిరిగా. మెడను తాకనట్లు తాకుతూ నా తలలో తన హృదయం ఎంత సుతారంగా అమర్చుతున్నాడో. ఆ పారవస్యంతో కళ్ళు మూసుకున్నాను. పెదాలు ఎప్పట్లాగే ఆ పదాలు ఉచ్చరించాయి. ఏంటి, నువ్వేదో గుసగుసగా చెప్పవా? అన్నాను కళ్ళతో నవ్వుతూ. చెప్పవా? నిలువునా కరిగించే చూపుతో మళ్ళీ అడిగాడు. ఇంటికెళ్ళాక అంటూ చేయి పట్టుకున్నాను. ద్వారం దాటుతూ అప్రయత్నంగా కనులు వెనక్కి తిరిగి గుడిలోకి చూశాయి. ఆ రోజు నా పుట్టినరోజని బావకు తెలియదు. వేదమంత్రాలు, భక్తి గీతాలు, గుడిగంటలు, నా గుండె చప్పుళ్ళు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సందడికి తప్పిపోతానన్నట్లుగా ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాను మా వారి చేతిని. వాసు, ఐ లవ్ యూ అని వినపడకుండా అంటూ. కథ పేరు దోసిట్లో హృదయం. రచించిన వారు సుగంధ శ్రీనివాస్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.